ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 4 ఎకరాలే ఉంది. మొత్తం ఎండిపోయిందా? అంతా ఎండిపోయింది. బోర్లు పోస్తలేవా? పొస్తలేవు. ఈ కాలువలు గిట్ల రావా ఇటు? రాలే. పోయిన సంవత్సరం వచ్చిందా? ముందటోడొచ్చింది. ఈ సంవత్సరం రాలే. రాలే. ఎండుకుపోయింది ఇది ఒకటేనా? అందరిది ఎండిపోయింది. మరి అధికారులు ఎవరైనా వస్తున్నారా? ఏరోళ్ళు రాలే. ఆయనే ఇగ. వస్తున్నాడా ఆయన ఇటు? ఎవరు వస్తలేడు. పట్టించుకుంటలేడు. ఓట్లప్పుడు వచ్చిండా? వచ్చిండు. ఇప్పుడు రావట్లే. ఎనలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఎటువంటి కరువు కాటకాలు వచ్చాయో అదే విధంగా మళ్ళీ కరువు కాటకాలు రావడం జరిగింది. ఇక పొలాలలో బర్రెలు మేసుకుంటా ఉంటే చేతికొచ్చిన పంట కళ్ళ ముందు ఈ విధంగా ఎండుకుపోయి ఈ విధంగా పూర్తి స్థాయిలో ఎండిపోయి ఇటుకు వీళ్ళకు అందడానికి కాలువలే కానీ లేకుంటే బోర్లు కూడా చక్కగా భూగర్భజలాలు లేక పూర్తి స్థాయిలో ఎండిపోవడం జరిగింది. దానికి తగ్గట్టు ఈ ఏడు వర్షాలు రాలేదని దీన్ని అధికారులు పట్టించుకుంటలేరని ఆవేదనతోటి వీళ్ళైతే బాధపడుతున్నారు. గెలిచినప్పుడే ముఖం ఇప్పటిదాకా రాలేదు. ఇటువంటి పంట కళ్ళ ముందు ఎండిపోతూ ఉంటే ఏ రైతు కూడా తట్టుకోలేని పరిస్థితి. దయచేసి తెలంగాణ రాష్ట్ర అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితే వేడుకునేది నల్గొండ ప్రజలను అయితే పూర్తి స్థాయిలో ఆదుకునేలా ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే ఇక్కడ ముసంపల్లి గ్రామంలోని పూర్తి స్థాయిలో పొలాలన్నీ ఎండిపోయి బీడు బాసినాయి. అదేవిధంగా పాడి పశువులకే మేత మిగిలింది కాబట్టి దయచేసి ఆదుకోవాలని. సాగుకొచ్చిన చేనులో బర్రెలని మేపుకోవడం ఎంతో దుఃఖంగా ఉందని రైతాంగం వారు తెలుపుకుంటున్నారు. ఒకవైపు పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, ఒకవైపు ఎలక్షన్ ముగుస్తూ ఉన్నది. ఎండిపోయిన పొలాలను ఈ విధంగా బర్రెలకు వేసుకోవడానికి అయితే కౌలు రైతులైతే ఇతరులకు కూలికి 500కు ఒక మోపు చొప్పున అమ్మడం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థాయిలో నల్గొండ డిస్టిక్లోని ఉన్న 1000 ఎకరాలు ఇదే విధంగా నీళ్లు అందక ఎండిపోవడం జరిగింది. దీనిపైన కోమటిరెడ్డి స్పందించకుండా ఎలక్షన్ల బరిలో అయితే భారీగా తిరగడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని దయచేసి ఆదుకోవాలని అక్కడ ఉన్న రైతాంగం వారైతే వారి మాటల్లో చెప్పడం జరిగింది. ఎంతైనప్పటికీ పంటలు కళ్ళ ముందు ఎండుకుపోవడం అది ఎంతో దారుణమని అందరికీ తెలిసిందే.